స్వాతంత్ర్య సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. నగరంలోని జిల్లా కోర్టు జంక్షన్ వద్ద ఉన్న లచ్చన్న కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు బీసీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లి సింహాచలం మాట్లాడుతూ రైతు కార్మిక పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నిష్కలంక నేత లచ్చన్న అని కొనియాడారు. ఆయన నిబద్ధత గల నాయకత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు లచ్చన్న అని సంపెంగ శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీ నేత రేఖల కృష్ణగౌడ్ మాట్లాడుతూ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ప్రజల మెప్పు పొంది సర్దార్ అనే బిరుదు సాధించిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న అని గుర్తు చేశారు. రాజకీయాలను ప్రజాసేవగా మలిచిన ఆయన ఆశయాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. అధ్యక్షుడిని సిటీ శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న. సర్దార్ అంటేనే మనకు గుర్తొచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత సర్దార్ అని బిరుదు గ్రహించినటువంటి ఏకైక వ్యక్తి మన లచ్చన్న గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు కూడా ప్రతి గ్రామీణ స్థాయి నుంచి దేశం వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యంగా జీవితకాలం పనిచేసి బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల గుండెల్లో నిలిచినటువంటి ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన 20వ వర్ధంతిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి నూతనంగా మేము కూడా ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీల అభ్యున్నతికి, ముఖ్యంగా గీత కులాల అభ్యున్నతికి కూడా పాటుపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షుడిని సిటీ శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న. సర్దార్ అంటేనే మనకు గుర్తొచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత సర్దార్